ఏనాడైతే నీవు నేను మనము క్రీస్తు వారిని అంగీకరిస్తామో సొంత రక్షకుడిగా, నేను పాపిని అని నేను ఎప్పుడైతే గుర్తిస్తానో, ఆయన నా రక్షకుడు, నా కోసం నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు అని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆయనను అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున బాప్టిజం తీసుకున్నప్పుడు నీ ప్రతి పాపము కడగబడినప్పుడు ఆ క్షణము నా జీవితంలో ఒక నీరు వచ్చి చేరుతుంది. ఆయనను అంగీకరిస్తున్నాను కదా, నేను ఆయన వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను కాబట్టి నా హృదయంలో ఉన్న ఈ నీటిని బట్టి ఈ అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అపవిత్రాత్మ ఖచ్చితంగా ఉంటుంది.